friends, welcome back to our channel Innovative Ideas with Vinu. ఈ రోజు అయితే చీకుతో ఔటింగ్ ప్లాన్ చేసామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? నెక్సస్ శాంతి నికేతన్ మాల్ కి అయితే వచ్చేసాము. ఈ మాల్ కి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ డైనో థీమ్ పార్క్ అయితే రెడీ చేశారనమాట. అంతేకాకుండా కిడ్స్ కి కూడా చాలా గేమ్స్ పెట్టారనమాట టెర్రస్ పైన. చీకుకి అర్ధనిద్దరు వల్ల చాలా క్రాంకీ ఉన్నాడు. ఇప్పుడైతే సెట్ అయిపోయాడు అనమాట. వాళ్ళ పప్పాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైనోజర్ ఉంటుంది, డైనోజర్ మౌత్ లో కూర్చుంటాను, టెర్రస్ పైన గేమ్స్ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఫస్ట్ డైనో థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత టెర్రస్కి వెళ్తాము. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. మీరు కూడా మీ కిడ్స్ ని క్రిస్మస్ హాలిడేస్ కి ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీ కిడ్స్ తో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. వెనక్కి కూర్చోట్లే, వెనక్కి పో. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏమాయా భయమోయినా? ఇంకొకసారి పదమ్మా, పోదాము. వన్ టైం చీకు వాళ్ళ పప్పా కూడా చెప్పాడనమాట డైనోజర్ మౌత్లో కూర్చుంటాను అని. కానీ డైనోజర్ ఎప్పుడైతే మూవ్ అయిందో చాలా భయపడిపోయాడు చీకు. డైనో థీమ్ పార్క్ కి 600 రూపీస్ చార్జ్ చేశారనమాట 3 మెంబర్స్కి. తర్వాత డైనో రైడ్ ఉంది కదా, దానికి 150 రూపీస్ చార్జ్ చేశారు. 750 రూపీస్ అయ్యింది. దాంట్లో 3 గేమ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్పారనమాట. బట్ ఇక్కడికి వచ్చిన ఇంకా తెలిసింది ఓన్లీ 1 రైడ్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యింది అనేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము 1200 రూపీస్ పే చేసి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. 1200 రూపీస్కి 1 అవర్ టైం ఉంటుంది. మనం ఏ రైడ్ అయినా సరే ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ మీ కిడ్స్తో ఇక్కడికి వచ్చారంటే పేరెంట్స్కి టికెట్ తీసుకోకండి, ఓన్లీ కిడ్స్కి మాత్రమే తీసుకోండి. ఎలాగో కిడ్స్తో పాటు 1 పేరెంట్ అయితే అలో చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక టికెట్ కూడా ఉందన్నమాట 600 రూపీస్. అందులో ఈ కార్ రైడ్ అయితే ఇంక్లూడ్ లేదు అండ్ ఓన్లీ 3 రైడ్స్ మాత్రమే వెళ్ళొచ్చు.
చూడాలా ఫోన్ చూడు బాగుంటుంది. ఓకే వావ్. సో ఫైనలీ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. బ్రౌనీ, చీకుకి ఫ్రెంచ్ ఫ్రైస్, బ్లూ లైమ్ సోడా, కోక్ అండ్ పాస్తా పాట్. అక్కడ పిజ్జా పాట్ కూడా ఉంది. నేనైతే పాస్తా పాట్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. బట్ పాస్తా మాత్రం కొంచెం డ్రైగా ఉంది. బట్ టేస్ట్ అయితే సూపర్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.